హే గాయ్స్, మీ వీడియోస్ని గ్రో చేసుకోవాలంటే ఎలా? సో మీ ఛానల్ని కూడా గ్రో చేసుకోవాలంటే ఎలా? సో ఈరోజు టాపిక్ అయితే మన ఛానల్ని గ్రో ఎలా చేసుకోవాలి. సో టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్. ఇక్కడ యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నారంటే గాయస్, వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారు. అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఏమవుతున్నాయంటే వ్యూస్ మీ రేస్ అనేది ఇట్లా పెరుగుతలేదు, డౌన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ చూపిస్తాను అండ్ ఇక్కడ ఇవ్వండి. సో మీకు ఒక 4 టాపిక్ చెప్తాను, ఆ 4 టాపిక్ ఫాలో అవ్వండి. కంప్లీట్లీ మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, మీ వీడియోకి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఎలా అనేది ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి 1 టాపిక్, 2 టాపిక్ అండ్ 3 టాపిక్ అండ్ 4 టాపిక్. సో ఈ 4 టాపిక్లో ఈ 4 టాపిక్ అన్నమాట, ఈ 4 టాపిక్. సో 1, 2, 3 అండ్ 4 ఈ 4 టాపిక్ వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి. ఎందుకంటే ఈ 4 టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి, 100 to 100% వస్తాయి గాయస్. ఇక్కడ చూడవచ్చు 1, 2, 3, 4 టాపిక్ చెప్తున్నా కదా, ఈ 4 టాపిక్స్ ఫాలో అవ్వండి, కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడవచ్చు గాయస్. అండ్ హెవిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది అంటే మానిటైజేషన్ ఉంది. ఎవరికైతే మానిటైజేషన్ అయితే ఉండదు, 100 to 100% మానిటైజేషన్ ఉండదు. యాక్చువల్లీ ఎవరికైతే 100 to 10% పీపుల్కి మానిటైజేషన్ అనేది ఉంటుంది అంటూ. సో 70% అయితే మానిటైజ్ అయితే ఎవరికైతే లేదనుకుంటా నా విషయంలో అయితే గాయస్. ఇక్కడ అయితే వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి మానిటైజేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చూసుకోండి. మానిటైజేషన్ అంటే వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫాలో అయ్యేది ఏంటంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మానిటైజేషన్ అండి, యాడ్స్ గురించి వస్తుంది. సో ఇక్కడ యాడ్స్ వస్తుంది అండ్ ఇక్కడ మానిటైజేషన్ ఆన్ అనే సింబల్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు చూడండి లోకల్ ఆఫ్ యాడ్స్ వస్తుంది. చూడండి ఈ లోకల్ యాప్ యాడ్స్ చూసారా, ఈ లోకల్ యాప్ యాడ్స్ ఉంది కదా, లోకల్ ఆఫ్ యాడ్స్ కదా. ఈ లోకల్ ఆఫ్ యాడ్స్కి ఇక్కడ ఏమంటుంది, కొన్ని యాడ్స్ అయితే మీకు మీ వీడియోస్లో పెడతామని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. ఓకే, అండ్ ఏంటంటే ప్రే రూల్ యాడ్స్ ఉంది. చూడండి ప్రే రూల్ యాడ్స్ అండ్ మైడ్ రూల్స్ యాడ్ ఉంది అండ్ ఇక పోస్ట్ రూల్ యాడ్స్ ఉంది. సో ఇది ఎందుకు యాడ్స్ మనకి ఇచ్చిందన్నట్టు, ఎవరికైతే 8 minutes ప్లస్ వీడియో చేస్తారో వాళ్ళకి ఇలాంటి డిస్ప్లే అయితే అన్నమాట. ఇక్కడ చూడండి మానిటైజేషన్ అయిన వాళ్ళకి. అండ్ ఇక్కడ చూడండి ఎవిగో ఇక్కడ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంది కదా, ఇక్కడ టైప్ ఆఫ్ యాడ్స్ చూడండి మిడిల్లో వస్తాయి. చూడండి అయితే ఫస్ట్లో యాడ్ వస్తాయి కదా, చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఈ ఫస్ట్లో యాడ్ వస్తుంది అండ్ సెకండ్లో యాడ్ వస్తుంది. ఈ మిడిల్లో యాడ్స్ వస్తాయి కదండి, ఈ మిడిల్లో యాడ్స్ వచ్చేది ఇవి టైప్ ఆఫ్ యాడ్స్ అన్నమాట. ఇవి చూడండి ఈ టైప్ ఆఫ్ యాడ్స్. ఈ టైప్ ఆఫ్ యాడ్స్కి ఏమొచ్చింది, స్కిబ్బుల్ యాడ్స్ ఇది అండ్ ఇక్కడ నాన్ స్కిబ్బుల్ యాడ్స్ ఇది అండ్ డిస్ప్లే యాడ్స్ ఇది. సో ఈ 3 అన్నట్టు మిడిల్లో వస్తాయి అన్నట్టు, ఈ 3 మిడిల్లో వస్తాయి. కాబట్టి సో మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ ఇక్కడ మనం చూపిస్తాను అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ వీడియో అనుకుందాం. యాక్చువల్లీ ఇది ఇక్కడ 1 minute నుండి అండ్ ఇక్కడ 8 plus వీడియో ఉన్నాయనుకోండి, మీ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళకి ప్లస్ అవుతుంది అండ్ మీకు కూడా ప్లస్ అవుతుంది. ఓకే, ఇదొకటి మీరు జస్ట్ ఆలోచించండి. 1 minute to 8 plus వీడియో యూట్యూబ్ వాళ్ళకి కూడా ప్రాఫిట్ వస్తుంది అండ్ మీకు కూడా ప్రాఫిట్ వస్తుంది, అంటే లాభం అన్నట్టు. ఓకే, మీరు ఏం చేస్తారంటే 1 లేదా 2 minutes వీడియో తీస్తారు, లేదా ఎంత మినిట్ తీస్తారండి, యాక్చువల్లీ ఒక 5 minutes తీసుకుందాం అనుకోండి. 5 minutes ఓకే, 5 minutes తీసుకుంటే యూట్యూబ్ వాళ్ళకు కూడా లాభం ఉండదు అండ్ మీకు కూడా లాభం ఉండదు. మీరు ఏం చేయాలంటే 8 plus వీడియో తీయండి. 8 plus వీడియో అంటే ఏంటి, ఇక్కడ చూడండి 8 plus వీడియో ఏదైతే 1 minute ఉంటుందో అండ్ 1 minute to 8 plus. ఓకే, 8 plus ఉంది అనుకోండి, ఇక్కడ మనకు ఫస్ట్ యాడ్ వస్తుంది అండ్ లాస్ట్లో యాడ్ వస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ యాడ్ వచ్చింది యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి 45% అండ్ ఇక్కడ లాస్ట్ కూడా యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి 45%. 55% మనకు వస్తుంది. ఓకే, 55% మనకు వస్తాయి అన్నట్టు. సో ఇదేంటంటే ఏదైతే మిడిల్లో యాడ్స్ వస్తాయో, ఇక్కడ మిడిల్లో యాడ్స్ వస్తాయి కదా, ఈ 4 లేదా 1, 2 కంపల్సరీ అయితే యాడ్స్ వస్తాయి. ఈ మిడిల్లో యాడ్స్ అనేది మనకు చాలా చాలా లాభం ఉంటాయి అన్నట్టు. ఏదైతే మీకు మిడిల్లో యాడ్స్ వస్తాయో కంప్లీట్లీ మనకు లాభం వస్తాయి అన్నట్టు. కంప్లీట్లీ ఇలాంటి వీడియో తీయండి. ఎందుకు చెప్తున్నా అంటే 8 plus వీడియో తీయండి. 8 plus వీడియో తీయండి. ఓకే, 8 plus వీడియో తీసింటారు అనుకోండి, 8 plus లేదా 9 plus 10 plus అట్లా వీడియో తీయండి కంప్లీట్లీ. సో ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ వాళ్ళకి లాభం రావాలా. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనిది 8 plus వీడియో ఉంది కాబట్టి ఇతని వీడియో రికమెండేషన్ పంపాలని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. అట్లా మీరు 1 minute, 2 minute, 3 minute, 4 minute అట్లా వీడియో తీయకండి. 8 plus వీడియో తీయండి, 9 plus వీడియో తీయండి. ఎందుకంటే వీడియోలో కూడా అట్రాక్షన్ ఉండాలా. అట్లానే కాదు 8 plus వీడియో తీయాలంటే ఎలా అంటే అలాంటి పెట్టేయకండి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, జస్ట్ మంచిగా అట్రాక్షన్, ఫస్ట్లో 1 minute అట్రాక్షన్ ఉండాలా అండ్ మిడిల్లో ఒక 2 minutes ప్లస్లో అట్రాక్షన్ ఉండాలా అండ్ లాస్ట్లో అట్రాక్షన్ ఉండాలి, అట్లా అన్నట్టు. ఓకే, అర్థమైంది అనుకున్నా గాయస్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇది ఫస్ట్ వన్ ఇది. ఓకే, ఫస్ట్ వన్ ఇది అండ్ ఇక్కడ మీకు ఛానల్ గ్రో అవుతలేదు. 8 plus వీడియో తీయండి కంపల్సరీ. ఇది ఒకటి కంప్లీట్లీ ఆలోచించండి. 8 plus వీడియో తీస్తేనే మీకు యూట్యూబ్ వాళ్ళకి లాభం ఉంటుంది అండ్ మీకు కూడా లాభం ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ ఒకటి అయిపోయింది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి చూడండి,
సెకండ్ టాపిక్ వచ్చేసి మీకు చూపిస్తాను. అండ్ మీరేం చేస్తారంటే వైటిస్ట్లో వెళ్ళిపోండి. జస్ట్ ఇట్లా వైటిస్ట్లో వెళ్ళిపోతే మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు టాపిక్ దొరుకుతాయి. ఏం దొరుకుతాయి టాపిక్ అనేది సెకండ్ టాపిక్ ఇది. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ యాక్చువల్లీ ఏదైతే మీకు ఛానల్ డౌన్ అవుతుందో ఇక చూడండి. సో నాదైతే ఛానల్ డౌన్ అవుతలేదు. ఇక చూడండి 1 lakh ప్లస్ ఉంది అండ్ 1 ప్లస్ ఉంది కదండి. ఇక్కడ ప్లస్ ఉంది అండ్ 1.3K సబ్స్క్రైబ్స్ ప్లస్ అవుతున్నాయి 28 డేస్లో. అండ్ ఇక్కడ ఏవిగో ఇక్కడ 4.5K వాచ్ టైం అనేది ప్లస్ అవుతుంది 28 డేస్లో. ఓకే, అండ్ ఇక్కడ ఎర్నింగ్ అయితే సో ఇది చెప్పాల్సిన అవసరం లేదు గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడండి అనలిస్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ అనలిస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఈ అనలిస్ట్కి ఓకే వేసుకోండి. ఈ అనలిస్ట్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు వితిన్ 28 డేస్ది మనకు వీడియో ర్యాంకింగ్ చేసింది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి టాప్ కంటెంట్ కనిపిస్తుంది. ఇక్కడ టాప్ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఈ టాప్ కంటెంట్ కూడా మనకు వీడియో అనేది టాప్ కంటెంట్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకు రియల్ టైం ఎంత వస్తుందండి 6,833 వ్యూస్ వస్తున్నాయి కదా రియల్ టైం. ఇది వితిన్ 48 అవర్స్లో మనకు 6,833 వ్యూస్ వస్తున్నాయి అన్నట్టు. గాయస్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అండ్ పైకి చేస్తాను ఇది. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే మీకు టాపిక్ ఏదైతే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో ఆ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఇక్కడ చూడండి వైటిస్ట్లో మళ్ళీ ఓపెన్ చేసి సంథింగ్ ఒక 2 days బ్యాక్ నేను వీడియో చేశాను. దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయండి 1.2K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వైటిస్ట్లో గురించి నేను ఒక వీడియో తీశాను అనమాట. దాని గురించి కూడా అంటే 48 అవర్స్లో మనకు ఇంకా వ్యూస్ వస్తున్నాయి అనమాట. చాలా రోజులు ఆ వీడియో అప్లోడ్ చేసి. అండ్ ఇక్కడ సో ఎంత వస్తున్నాయి 857 వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మిలియన్ ఆఫ్ వ్యూస్ అనేది 842 వ్యూస్ వస్తున్నాయి. అండ్ 790 వ్యూస్ వస్తున్నాయి. అండ్ 613 వ్యూస్ వస్తున్నాయి. సో ఇలా వ్యూస్ వస్తున్నాయి. మరి ఈ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయకూడదా? ఏదైతే మీ టాపిక్ ఏంటి నేను ఇది చెప్తున్నట్టు నా విషయం ఇది. అండ్ మీ కంటెంట్ ఏంటి గైస్ ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఆలోచించండి. జస్ట్ మీరు ఆలోచిస్తలేరు ఏంటనేది. యూట్యూబ్ వాళ్ళు మీకు అల్గోరిథం ఇక్కడనే చేంజ్ అవుతుంది. ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏ టాపిక్ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా చూడండి వీడియో ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ వీడియో ఏదైతే వచ్చిందో టాపిక్ వైటిస్ట్లో మళ్ళీ సంథింగ్ దాని గురించి వీడియో తీశానమాట. సో అదేమైందంటే మాకు వ్యూస్ వస్తున్నాయి. సో దాని గురించి మళ్ళీ రియల్ టైం వ్యూస్ వస్తున్నాయి. ఓకే, దాని గురించి మళ్ళీ ఇంకా వీడియో తీయండి. రిపీట్ వీడియో అన్నట్టు. సో అది కాకుండా మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను జస్ట్ పైకి కిందికి. సో ఈ టాప్ కంటెంట్ ఉంది చూడండి. అది కాకుంటే అది జస్ట్ 2 days 3 days బ్యాక్ వీడియో అప్లోడ్ చేశాం కదా. సో అది బ్యాక్ వద్దాం. అండ్ ఇక్కడ చూడండి టాప్ కంటెంట్ ఉంది చూడండి. ఈ టాప్ కంటెంట్ని ఎంత వ్యూస్ వచ్చినాయండి 18+2K వ్యూస్ వచ్చినాయి. 18.2K వ్యూస్. ఓకే, ఈ 18.2K ఎందుకు వ్యూస్ వచ్చినాయి? దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టి వ్యూస్ వచ్చినాయి. సో ఏదైతే అట్రాక్షన్ ఏదైతే యూస్ఫుల్ ఉంది వీడియో కాబట్టి వ్యూస్ వచ్చింది. రిపీట్ వీడియో తీయండి. ఏం పోతుందండి? రిపీట్ వీడియో తీసి ఆడియన్స్ సేమ్ పాజిటివ్ అవుతారు అన్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి వీడియో తీస్తారంట. సో నా కంటెంట్ ఇది. అండ్ ఏవిగో మీకు కూడా కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా వ్లాగింగ్ ఎక్కడైనా వెళ్ళినారు అనుకో ప్రదేశంలో, లేదా కుకింగ్ అనుకుందాం, లైక్ ఇట్లా కుకింగ్ అనుకుంటే కూడా కుకింగ్ ఛానల్ ఏదైతే టాప్ కంటెంట్లో ఉందో ఆ టాప్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రిపీట్ చేయండి వీడియో. సో సెకండ్ టాపిక్ అన్నమాట. అండ్ ఈ కంప్లీట్లీ ఇలా వీడియో తీయండి. ఓకే గైస్, అర్థమైతే అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు థర్డ్ టాపిక్ చూపిస్తాను. థర్డ్ టాపిక్ అంటే ఏంటి? థర్డ్ టాపిక్ అంటే ట్రెండింగ్ టాపిక్ ఉంటుంది చూడండి. ట్రెండింగ్. ఓకే, సో ట్రెండింగ్ టాపిక్ అంటే ఏంటి? ట్రెండింగ్లో ఏదైతే మనకు 1 monthలో ఎవరైతే యూట్యూబ్లో వర్క్ చేస్తుండ్రో, డైలీ వర్క్ చేస్తుండ్రో వాళ్ళకి కంప్లీట్లీ ట్రెండింగ్ టాపిక్ వస్తుంది. యూట్యూబ్లో ఎవరైతే డైలీ వర్క్ చేస్తుండ్రో వాళ్ళకి ట్రెండింగ్ టాపిక్ కంప్లీట్లీ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 monthలో ఎప్పుడన్నా ఒక ట్రెండింగ్ టాపిక్ వస్తుంది. సో ఆ ట్రెండింగ్ టాపిక్ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకో మీ రేస్ అనేది జస్ట్ ఇట్లా కింద అవుతుంది. సో ఆ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే పైకి ఇట్లా వస్తుంది. సో ఇట్లా మళ్ళీ కిందికి డౌన్ అవుతుంది, మళ్ళీ పైకి ఇట్లా వస్తుంది. రేష్ అనేది స్కోర్ అనేది మన వ్యూస్ అనేది స్కోర్ అంటాం కదా, ఇట్లా పైకి వెళ్తుంది అన్నట్టు. రేష్ అనేది పైకి వెళ్తుంది. అయితే ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారో దాని గురించి సేమ్ టాపిక్ మీరు కూడా ఎందుకు తీయకూడదండి? కంప్లీట్లీ మీరు కూడా తీయాలా. సో గాయస్ మీకు టాకింగ్ పవర్ కూడా ఉండాలి. టాకింగ్లో ఎలా మాట్లాడాలంటే మజా మాట్లాడాలంటే గాయస్ అర్థం కావాలా. అట్లా మాట్లాడండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి. నాలాగా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, సేమ్ మాట్లాడచ్చు, మేబీ ఆబ్వియస్లీ సేమ్ మాట్లాడి వ్యూస్ పెంచుకోండి అట్లా. సో నన్ను ఫాలో అవ్వండి. ఓకే, సో నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడండి. ఓకే, ఇలా ట్రెండింగ్ టాపిక్ తీసుకొని వ్యూస్ పెంచుకోండి. అండ్ ఇంకా
మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోతే మీకు ఏదైతే కంటెంట్ ఉంటుందో గాయస్ ఏదైనా కంటెంట్ మీది లైక్ ఇట్లా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ వ్లాగింగ్ కానీ కుకింగ్ కానీ సంథింగ్ టాప్ కంటెంట్ ఇవే ఉంటాయి కదా. సో అందులో ఒక కంటెంట్ మీది ఉంటుంది కదా, ఆ కంటెంట్ మీరు ఇందులో యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, డైలీ చూస్తారు. ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా డిస్ప్లే అవుతాయి అనమాట. సో నా యూట్యూబ్ టిప్స్ కాబట్టి నాకు యూట్యూబ్ టిప్స్ గురించి వీడియోస్ వస్తాయి అనమాట. సో మీకు కామెడీ అనుకోండి, కామెడీ గురించి మీకు వీడియోస్ వస్తాయి. లైక్ ఇట్లా కామెడీ గురించి వీడియోస్ వచ్చినాయి అనుకోండి, ఏదైతే కామెడీ హైలైట్ అవుతుందో ఆ కామెడీని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కామెడీకి ఫుల్ వాచ్ చేయండి. వాళ్ళది వీడియో ఎందుకు ఎలా వస్తుంది ఏంటిది దాంట్లో ఏముంది ఇంట్రెస్ట్ పెట్టండి. వీడియోలో ఇంట్రెస్ట్ పెట్టి అలాంటి వీడియో మీరు కూడా ఎందుకు రిపీట్ చేయకూడదు, అదే ప్రాసెస్ అన్నట్టు. యూట్యూబ్ వాళ్ళు అల్గోరిథం ఎప్పుడు చేంజ్ చేసేది తెలియదు. సో మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి అలా అన్నట్టు. సో అట్లా మీరు కూడా అలాంటి మీ కంటెంట్ ఏంటి కామెడీ అనుకుందాం. ఇప్పుడు కామెడీ చెప్పాను కదా, కుకింగ్ అనుకుందాం. లైక్ ఇట్లా ఎక్కువైతే ఫీమేలే ఉంటారు కదా, కుకింగ్కి సంబంధించిన వీడియోస్ తీస్తారు కాబట్టి కుకింగ్లో ఏవైతే టాప్ కంటెంట్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ టాప్ కంటెంట్ ఉన్నాయో మీకు కుకింగ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, కుకింగ్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే డిస్ప్లే అవుతాయి. సో ఇట్లా డిస్ప్లే అయిన తర్వాత మీకు కుకింగ్కి సంబంధించిన రీసెంట్లీ 28 డేస్లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశారో అలాంటి వీడియోస్ మీకు ఇట్లా డిస్ప్లే అవుతాయి. సో ఏదైతే ఎక్కువ రీచ్ అయిందో అలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో వెళ్ళండి, సేమ్ వేలో వెళ్ళండి. అలా అన్నట్టు చెప్తున్నా. అలాంటి వీడియోస్ తీసి మీ వ్యూస్ పెంచుకోండి. మీ ఛానల్ ఎందుకు గ్రో కాదండి, కంప్లీట్లీ గ్రో అవుతుంది. మీరు టాకింగ్ పవర్, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, టాకింగ్ పవర్ మంచిగా ఉండాలి, టాకింగ్ హైలైట్లో మాట్లాడాలి. ఏదైతే కుకింగ్ చేస్తున్నా మీరు ఫేస్ చూపించకుండా ఓకే, బట్ టాకింగ్ మంచిగా మాట్లాడాలి. ఆడియన్స్కు మీ వాయిస్తో వీడియోలో ఎంగేజ్ కావాలన్నట్టు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ తీసి కంప్లీట్లీ మీరు వ్యూస్ పెంచుకోండి. 4 టాపిక్ అన్నా కదా, 4 టాపిక్ ఇవేనండి. ఇది కంప్లీట్లీ 4 టాపిక్లో ఈ 4 టాపిక్ ఫాలో అవ్వండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి, ఎగ్జాక్ట్లీ వ్యూస్ వస్తాయి. కంప్లీట్లీ ఇలా ఫాలో అవ్వండి. నేను చెప్పినట్టు కంపల్సరీ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. గైస్ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో గైస్ ఈ రోజు కొత్తగా ఎవరైతే ఆడియన్స్ వచ్చిందో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకి నేను వాల్యుబుల్ కామెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను. కంప్లీట్లీ వీళ్ళకైతే ఈ రోజు ప్రమోట్ చేశాను, వీళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో ప్రమోట్ చేశాను. వీళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా వాళ్ళకి ఫాలో అవ్వండి. అండ్ మీకు కూడా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్లీ మనకు వాల్యుబుల్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు కూడా ప్రమోట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.